మరి ఏమి అంటే అందరూ ముఖం చూస్తూ కూర్చున్నారంట. ఏమి ఊరికి తెలియలేదా? మీకు అందరికీ తెలిసిన విషయమే, ఎందుకు చెప్తలేదు మీరు అంటే ఎట్లా చెప్పాలి అని తెలియదు. ఒక శబ్దముతో, ఒక మాటతో దయానంద స్వామి ఒక ఖండార్థము ఉపమానం చెప్పనంట. ఉదాహరణకు, వినుము ఇతరులు ఎరుకను సాక్షిని బల్కిరి, దానినే నీతో నేను అహమని వినజెప్పితి. లోకమంతా అది సాక్షి స్వరూపము, అది అటువంటిది ఇటువంటిది అని దాన్ని ఏదో విజృంభించి చెప్తున్నారు. నేను నీకు ఏమి చెప్తే అంటే అహం అంటే నేనే అన్నాను. ఎరకంటే ఏమి అంటే ఎక్కడనో ఉండి ఏమో చేస్తుంది, అది అట్లనుకునే దాంట్లో ప్రయోజనం లేదు, లాభం లేదు. ఎరుకంటే నేనే. ఒకే మాట కదా ఇప్పుడు. ఇక ఎరుకను వెతుకోవద్దు, ఆ ఎరుక నువ్వే. లేకపోవలసింది ఎరుక కాదు, ఎరుక అంటే ఏదో కాదు. లేకపోవలసింది ఏమంటే నేను లేకపోవాలి. అంటే నేను అంటే ఈ జీవభావము ఈశ్వరభావము అనేటటువంటిది అనే విషయమే కాదు అని నేను ఇప్పుడే చెప్పాను. ఉన్నది ఒకటే. నువ్వు నీ సౌకర్యాన్ని బట్టి నువ్వు జీవోహం అను, ఈశ్వరోహం అను, శివోహం అను, బ్రహ్మోహం అను, ఆత్మోహం అను నువ్వు అనుకో. అయితే ఉన్న వస్తువు అహం ఒక్కటే. ఆ అహం అంటే నేనే. ఆ నేను లేకపోవాలి. అంతేకాని ఎరుక లేక చేయడం అంటే ఎట్లా వాదనలు ఇవన్నీ నేను చెప్తుంటాను, నాతో మాట్లాడతారు కూడా. దాన్ని నేను వాదన అని అనుకోను, వాళ్ళు కూడా నా దగ్గర వాదన అని చెయ్యరు. ఆ ఎరుక అనేటటువంటి దాన్ని, ఎరుకను విడిపించలేరు ఎవ్వరు దాత్రిని గురుడొకడు తప్ప అన్నాడు కదా స్వామి. అంటే అదే నేను అదే చెప్తున్నది. ఆ ఎరుక అంటే అది ఏమో అని చెప్పలే గురువు చేత మాత్రమే ఇది సాధ్యమయ్యేది. ఆ ఎరుక అంటే నేనే అని నాకు తెలియజేసి నన్ను లేక చేసే గురువు, అది గురువు గారి చేత సాధ్యమయ్యే పని. అది వాదన చేసేదానికి ఎట్లా విషయాలు తీసుకుంటారంటే అది ఎవరికి సాధ్యమే కాదు అంటారు, గురువు చేత మాత్రమే అవును, అదే నిజమే. అట్లా ఈ ఎరుక అనేటటువంటిది లేనిదే అయినను, ఆ లేనిది వేరే ఏదో కాదు, అది నేను. మీరు ముఖ్యంగా గమనించవలసింది, ఎరుకను వెనుకోవద్దండి ఎక్కడ. ఎరుక అంటే ఏమేమో ఆలోచించవద్దండి, శాస్త్రాలు చూడవద్దండి, ఇక పురాణాలు ఇతిహాసాలు ఇవి ఏమేమో ఉన్నాయి కదా, భగవద్గీత ఏమి వెతుకొద్దండి. దయానంద స్వాముల వారు చెప్పిన ఆ మాట అంతే చాలు. ఎరుక అంటే నేను, లేకపోవలసింది నేనే. ఎరుక లేకపోవాలంటే, ఎరుక అంటే అది ఏదో వేరే ఉన్నది నాకన్నా ప్రత్యేకంగా, అది లేకపోతుంది. లేక ఎరుకను తీసివేయడం అంటే ఆ ఎరుక అనేటటువంటిది నాకన్నా భిన్నంగా ఉంది, దాన్ని తీసివేస్తాడు, నేను మిగిలి ఉంటాను, అట్లా కాదు. ఎరుక అంటే నేనే, దాన్నే గుర్తెరిగే శరీరం అన్నది. దీక్షితుల వారు ఎరుకకు పెట్టిన పేరు గుర్తెరిగే శరీరం. గుర్తు, ఎరుక, శరీరం, ఈ మూడు ఉన్నాయి దాంట్లో. ఒక్కటి గుర్తు. నేను చాలాసార్లు చెప్తుంటాను, జ్ఞాపకం ఉందా లేదా మరొకసారి చెప్తాను. గుర్తంటే ఏమి? గుర్తంటే పూర్వ స్మృతులు, పాత జ్ఞాపకాలు, జన్మాంతరాలుగా చేసుకువచ్చాను కదా, అది గుర్తు. ఎరుక అంటే ఆ గుర్తులను ఎరిగేటటువంటిది. దేని ద్వారా ఎరుగుతుంది? శరీరము ద్వారా ఎరుగుతుంది. దానికే దీక్షితుల వారు దీనికి అట్లా పేరు పెట్టింది, గుర్తెరిగే శరీరం. అంటే ఇది ఏమంటే మూడు కాదు, ఇది ఎట్లంటే ద్రష్ట, దృక్కు, దృశ్యము అనేటటువంటి త్రిపుటి మూడు ఎట్లా ఒక్కటేనో, అదేవిధంగా గుర్తు, ఎరుక, శరీరము కూడా ఒక్కటే పదార్థము. చెప్పే
దానికి మీకు సులభంగా అర్థం చేయించేదానికి వివరించి చెప్పాలి కాబట్టి 3గా చెప్పబడింది. 3 ఎందుకు చెప్పబడింది అంటే అర్థం నాకు కాదు కదా, ఎందుకంటే అంత వేదాంత జ్ఞానం ఉంటే ఇంకేమి నాకు ఏమి తెలియక వచ్చి గురుపాదాలు పట్టుకున్నాను. అందుకే ఒక్కొక్కటి గుర్తు, ఎరుక, శరీరము అని ఒక్కొక్కటి వివరించారు. దాన్నే మనకు వేదాంతంలోనికి వెళ్తే దృగ్దృశ్య వివేకము అని పంచదశిలో వస్తుంది. విద్యారణ్య స్వామి రచించిన పంచదశిలో దృగ్దృశ్య వివేకం అని వస్తుంది. ఆ దృగ్దృశ్య వివేకం అంటే ఏమి అంటే దాంట్లో ఆఖరికి వచ్చేది ఇది. ఆ వివేకము ఏమి చేస్తుండే అంటే ఇది వేరు వేరు కాదు, దృక్కు, దృశ్య, ద్రష్ట అనేది వేరు వేరు కాదు, ఈ 3 ఒక్కటే అనేదాన్ని ఆ దృగ్దృశ్య వివేకము మనకు తెలియజేస్తుంది. అట్లనే గుర్తెరిగే శరీరం అన్నప్పుడు గుర్తు, ఎరుక, శరీరము అనేటటువంటిది అవి 3 పదార్థాలు కాదు, ఆ 3 కలిసే గుర్తెరిగే శరీరంగా తయారయ్యింది. ఒకటి కనపడేది, ఒకటి కనపడకుండేది, మరొకటి వ్యవహారం. ఇది ఈ పద్ధతిగా అది చెప్పబడింది. కాబట్టి ఇటువంటి ఈ గుర్తెరిగే శరీరము అనేటటువంటిది ఏది ఉన్నదో దాన్ని వదలమంటే నన్ను ఆ గుర్తు రూపంగా ఉండే స్మృతులను వదలు, ఆ స్మృతులను గుర్తుకు తెచ్చుకునేటటువంటి ఆ ఎరుకను వదలు. ఈ స్మృతులను తెలియసుకునేటటువంటి ఎరుక ఉండే స్థానం ఏదే ఈ శరీరము, ఈ శరీరాన్ని వదిలిపెట్టు. వదిలిపెడితే ఏది ఎప్పుడు ఇంతే, ఒకటి శేషము మిగిలేటటువంటిది ఒకటి ఉంటుంది. అన్నీ మనము ఎంతైనా లెక్కలు పెట్టండి. మీరు ఒక సంఖ్యను విభజించాలి అనుకుంటే దాన్ని లెక్కలు పెడతాము కదా. లెక్కలు పెడితే ఆఖరిగా ఈ పక్కలో ఏదో రాస్తూ వస్తాము, దాంట్లో ఏం మిగులుతుంది అంటే దాన్ని శేషం అంటాము. దేని ద్వారానో అన్ని ఈ లెక్కల్ని సరిపెట్టేస్తాము, ఆఖరిగా మిగిలేది అది ఏదో మిగులుతుంది. ఆ మిగిలింది ఏమి అంటే గణిత శాస్త్రంలో శేషం అంటారు. శేషం అంటే మిగిలింది అనేది ఒక అర్థం, శేషం అంటే 0 అనేది ఒక అర్థం. శేషం అంటే 0, ఏమి లేనిది, అది ఒక అర్థమే. ఇప్పుడు మనము ఇవన్నీ ఎట్లా చూస్తే కూడా ఆ మిగిలింది ఆ 0 శేషము ఏది అంటే అది నేనే. ఈ శరీరాన్ని లెక్క చేసుకోవాలి. ఆ 0 అంటే ఆ 0 ఉంటుంది కదా, 0 ఉంటే దానికి విలువ ఉందా? 0కు 0 పక్కలో సంఖ్య ఉంటేనే 0కు విలువ వస్తుంది. కానీ 0 పక్కలో సంఖ్య లేదంటే ఈ 0 ఏమి లేనిదే ఉంటుంది. అది కూడా ఎట్లా ఉంటుంది అంటే చూసే వాళ్ళకు చూపర్లకు ఉంటుంది ఆ 0, కానీ తనకు తాను 0 ఉండట. తనకు తాను అది ఏం చేస్తుంది, ఏం లాభం చేస్తుంది, ఏమి లేదు. కాబట్టి అది లేనిది, అదే ఎరుక. ఆ ఎరుక అంటే నేనే అనేది ఇది. ఇక పరిపూర్ణం అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ప్రబోధం వింటున్నారు కదా, నాకు ఎవరైనా వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తాను. పరిపూర్ణం అంటే ఏమేమి చెప్పాలి, మీకు తెలియదని కాదు నేను అడుగుతున్నది. దాన్ని ఇప్పుడు ఉండే సమస్య ఏమి అంటే గురువు గారి దగ్గర అందరూ ప్రబోధం విన్న వాళ్ళే, అందరికీ తెలిసిన విషయాలే. దాన్ని వ్యక్తపరిచే పద్ధతి తెలియక కష్టపడుతున్నారు. మీకు తెలియదు అని అంటే ఇంకా నేను ఇక్కడ కూర్చొని లాభం లేదు, అందరికీ తెలిసిన విషయమే. అయితే అది చెప్పమంటే చెప్పలేదు. ఇంకా చెప్పమంటే ఏం చెప్తారు అది కూడా తెలుసు. సకల దేశములందు సకల కాలముల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు చంచలము లేక నిండి నివిడీకృతమై ములుగుచ్చ సందు లేకుండా ఉండేటటువంటిది ఏదో అదే ఇది చెప్పవచ్చు. మీరు ఇది చెప్తారు కూడా, చెప్తారా లేదా అది కూడా.
దాన్ని చెప్తారు మీరు. నాకు అది వద్దు. లేదు, పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టేటి ఎరగ పొడి మెరుగకను చెట్టు వలె కదలకుందును బట్టబయ్య. అయిపోయింది. పరిపూర్ణము అంటే ఇట్లంతా చెప్తే పరిపూర్ణం తెలిసినట్లా ఇదే లక్షణాలు ఎరకకు చెప్పింది వేదాంతంలో. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ లక్షణాలన్నీ ఆ ఎరుకకే చెప్పబడింది పరమాత్మకు. మరి ఏమేది పరిపూర్ణం అంటే ఎట్లా నిరూపణ చేస్తారు, ఎట్లా చేయాలి? మీరు ఎవ్వరు మూగవాళ్ళు అయితే కాదు కదా, మరి చెప్పాలి. ఎట్లా చెప్తారు చెప్పండి. చెప్పలేరు. ఎందుకంటే అదే ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడ చూసి ఇక్కడ కూర్చోబెట్టింది? వీడు చెప్తాడు ఇట్లా సూక్ష్మంలోనే నన్ను నేను కూడా మీ ఇట్లా కథలు చెప్పిపోయింటే ఎంతోమంది గురువుల్ని మీరు ఏమేమి చేశారు ఈ ప్రాంతంలో అంత తెలుసు. నాకు కూడా పెద్ద పెద్ద గురువులనే లెక్క పెట్టకుండా మీరు ఏమేమి చేశారు అనేది కూడా తెలుసు. అది కాదు, ఏదో చెప్తాడు అని ఇంకా మర్యాద కూర్చోపెడుతున్నారు. ఇదే విశేషం. అంటే ఏమి చూడండి, నా శిష్యుడు ఒక్కడు అడిగాడు నన్ను ఈ ప్రశ్న. ఇది కూడా చెప్పాను మీకు. ఈ ఎంత మరుపు అనేది చాలా ఉంది మనకు. వాడు అక్కడ ఉన్నవాళ్ళు పొన్నాల రాజీవ్ గారి శిష్యుడు కూడా ఉండే అప్పుడు ఒక ఆయన కోయంబత్తూరులో. ఆయన కూడా అడిగారు. ఆయన జీవితాంతము గురుసేవ దాంట్లోనే. అయితే వాళ్ళందరికీ జన్మ అనేది లేనే లేదు అంత గట్టిగా చెప్పవచ్చు. అట్లా వాళ్ళ బ్రతుకు అట్లా బ్రతికింది, అది వేరే సంగతి. అయితే ప్రశ్నకు జవాబు చూడండి, అంత గురుసేవ తత్పరుడు చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయా అడిగిన వానికి. ఇక పండిత స్వామి శిష్యులు ఉన్నారు, అనసూయమ్మ శిష్యులు ఉన్నారు, సాందీప్ శిష్యులు ఉన్నారు. ఎవరుంటేనేమే ప్రశ్నకు జవాబు రాలే. అక్కడ వాడు అడిగింది ఏమంటే, అయ్యా దేవుడు అంటున్నారు, ఆ దేవుణ్ణి ఏదో నమ్ముకుంటే కొలుస్తే నా కష్టాలు తీరుతావు అని లోకమంతా నమ్ముకొనింది. నేను ఇన్నాళ్ళు అట్లనే ఉంటే అందరూ ఏమి నమ్ముకున్నారో నేను అదే నమ్మకంతోనే ఉన్నాను. అది నా కష్టాలు తీర్చుతుంది, నాకు ఏదో సహాయం చేస్తుంది, ఈ ఇబ్బందుల నుండి పారయ్యే విధానము దాని ద్వారా సాధ్యమవుతుంది అని లోకమంతా నమ్ముకున్నారు. ఈ బయలు అని ఏదో చెప్తున్నారు మీరు, పరిపూర్ణము బయలు అని. ఇది నాకు ఏమి మీరే చెప్తారు, దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమార్చనము, ఇది కన్నార్థము. ఇవన్నీ చేసినా ఏమీ లాభం లేదు. పరిపూర్ణము బయలు దాన్ని ఎరుగదు, నీకు జవాబునివ్వదు అని కన్నార్థము మీరే చెప్పారు. నాకు ఏ విధంగానూ సహాయము చేయని ఒక్కదాన్ని, ఆ పరిపూర్ణాన్ని నేను నమ్ముకొని నాకు కలిగే లాభమేమి? నేను ఇంకా చిన్న వయసు, నాకెంతో బ్రతికేది ఉంది, ఎంత పెద్ద బ్రతుకు బ్రతకాలి నేను. ఏమి నమ్మకమే లేకుండా ఎట్లా దీన్ని నేను సాధించేది అని అడిగాను. మంచి ప్రశ్ననే కదా, ప్రశ్నలో ఏమైనా దోషం ఉందా? ఎంత అద్భుతమైన ప్రశ్న. వాడికి కలిగింది ఆ చిన్న వయసుకు, వానికంతా 28 సంవత్సరాలు. నేను అన్నాను, వీళ్ళు ఎవరు అడగలేదా పెద్దలు, ఇంతమంది ఉన్నారు? అడిగానయ్యా, నన్ను నోరు మూపిస్తారయ్యా వీళ్ళందరూ అన్నాడు. అందరూ అదే చేసేది. ఎట్లా నోరు మూపించారు అంటే, వాడు అన్నాడంట, నేను అయ్యగారు వస్తే అడుగుతాను. అట్లా పని చేయొద్దు, అట్లా అడగరాదు, వాళ్ళే చెప్పాలి, వాళ్ళు చెప్పే వరకు నువ్వు ఊరుకుండాలి అన్నారంట. అయిపోయింది, ఇక గురువుని అడిగేటట్లు లేదు. సరే,
మీరు చెప్పండి అంటే మేము చెప్తాము కానీ నీకు అర్థం కాదు. అటు ఓనియాడు ఇట్లా ఎందుకు అర్థం కాదు అంటే నీకు ఇంకా అనుభవ జ్ఞానం లేదు, చిన్న పిల్లవాడవు, నువ్వు ఇప్పుడే దీంట్లో ప్రవేశించావు. నీకు అట్లా విషయాలు చెప్తే నీకు అర్థమే కాదు. కాబట్టి ఆ కాలావకాశం వచ్చినప్పుడు గురువే చెప్తాడు, నీకు అర్థమవుతుంది. ఎట్లా చూస్తాను గురువు అనే దాన్ని తెచ్చి మొదలు పెడతారు, వీళ్ళు చెప్పరు. గురువుగారిని ఇష్టం వచ్చినట్ల ప్రశ్నలు పెట్టరాదు అంటారు అని ఇట్లంతా చెప్తారయ్యా, నేనేం చేయాలి అన్నాడు. వాళ్ళందరినీ ఒకసారి చూసి ఇట్లనే చెప్తారా మీరు అన్నాను. అవునయ్యా, ఎందుకంటే వాడికి చెప్తే ఏం అర్థమవుతుందయ్యా అన్నారు వీళ్ళు నా ముందరిని. సరే మీరు నాకు చెప్పండి పోనీ, వాడికి చెప్తే అర్థం కాదు కదా, నాకైనా చెప్పండి అంటే అయిపోయింది, మాట లేదు ఇంకా. ఇప్పుడు వాడికి జవాబు చెప్పాలి. ఎట్లా చెప్పేది? ఇట్లా ఖండార్థాలు, ఇట్లా ఉపమానాలు చెప్పి పరిపూర్ణాన్ని నిరూపణ చేసేదా, లేక వానికి ఆ పదార్థ జ్ఞానం కలిగేది? దయానంద స్వామి నిజ ప్రబోధ విధానంలో మొట్టమొదటిగా చెప్తారు, ఒక వస్తువు అనేటటువంటిది ఉంటే దాన్ని సప్తవిధ ద్రవ్య గుణకర్మ సామాన్య విశేష సమవాయి అభావము అనేటటువంటిది ఆ సప్తవిధ పద్ధతులుగా దాన్ని నిర్ణయించాలి. ఏమి ఆఖరిది, ఇది అభావ పదార్థమా నిజంగా మిగిలే పదార్థమా అది తేలాలి. దేన్ని అంటే పంచభూతముల నుండి ఆత్మ వరకు, ఈ పంచభూతముల నుండి ఈ పంచభూతములకు మూల కారణమైనటువంటి ఆత్మ అంతవరకు విచారించు అన్నారా లేదా నిజ ప్రబోధ విధానాలు? అట్లా విచారిస్తే ఆత్మ అనేటటువంటి దాన్ని అభావ పదార్థమా కాదా అని విమర్శించేటప్పుడు ఒక వాక్యం రాస్తారు దయానంద స్వామి. ఇది ఈ ఆత్మ నుండి ఇవన్నీ పుట్టుకొని వచ్చినాయి కాబట్టి పుట్టినదంతా నష్టమయ్యేటటువంటివే, కాబట్టి ఇవి లేదు, పంచభూతాలు లేవు. అయితే ఆత్మ పుట్టలేదు కదా, అదైనా మిగలాలి కదా అంటే ఈ ఆత్మకు మూలం లేదు. ఎక్కడ మూలం లేదు అంటే పరిపూర్ణ పరబయలులో దీన్ని పట్టి చూసినట్లయితే ఈ ఆత్మ అనేటటువంటిది అభావం అయిపోతుంది అని నిజ ప్రబోధ విధానంలో ఉండే పట్యం ఇది అని అన్నారు. ఇప్పుడు పదార్థ జ్ఞానం కావాలి, అచలము పదార్థం కాదు. అయితే నీకు తెలియజేయాలి అంటే ఎట్లా చెప్పాలి? ఘటమెదుట పెట్టు చూపినట్టు వలె చూపించి తెలియదు అన్నాడు కదా. అంటే ఎట్లా చూపించా గురుమూర్తి శిష్యునికి కుండను ఎదుటిగా పెట్టి ఇదోరా కుండ అని చూపెట్టినట్లు బయలు చూపెట్టినంట. అట్లా చూపెట్టే ఆ యుక్తి శక్తి సామర్థ్యాలు ఉంటే సరే. ఇప్పుడు వానికి ఏమి చెప్పేది? సరే వాళ్ళు చెప్పకపోతే పోనీ నేను చెప్తాను అని వానికి నేను ఒక ఉపాయం, యుక్తిని ఇదంతా. ఎందుకంటే పదార్థం అయితే తెచ్చి పెట్టొచ్చు, అది ఎక్కడైనా ఉండని. అదేదో సౌగంధిక ప్రహసనం ఉంది కదా మహాభారతంలో, ఆ పుష్పం కావాలి అంటే భీముడు వెళ్తాడు కదా సాహసం చేసేదానికి. అట్లా ఏదైనా చెయ్యొచ్చో ఏమో, ఉంటే పదార్థం ఉంటే ఆ పువ్వు సౌగంధిక పుష్పం ఉంటే ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు. పదార్థమే లేకపోతే ఏం చేస్తావు? ఏదో ఒక యుక్తి. అందుకే శృతి యుక్తి అనుభవపూర్వకంగా ఉండాలి అన్నది శాస్త్రం. శృతి యుక్తులను అందరూ చెప్తారు, అనుభవము అనేటటువంటి దాన్ని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ అనుభవమే ఈ దీక్షితీయంలో అనుభవం ఉళ్ళకి అంటాడు కృష్ణ ప్రభు, అనుభవం లేనిది అంటాడు. ఎంత సూక్ష్మమో చూడండి. అంటే ఏదో ఒక యుక్తి ఉన్నది, ఆ యుక్తిని ప్రయోగించి పదార్థ జ్ఞానం కలుగజేయాలి అడిగిన వాడు. నేను ఏదో నాకు అట్లా సమయానికి అవి జ్ఞాపకానికి వస్తాయి కాబట్టి ఆ గురుమూర్తికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకుంటే కూడా చాలదు. బృహద్వాసిష్టంలో అచల వాక్యములలో ఒక శబ్ద ప్రయోగం చేస్తాడు దీక్షితుల వారు, శుద్ధం. మీరు అచల వాక్యాలు తెచ్చి చూడండి, చలాచల వాక్యాల్లో
అచల వాక్యము అని ప్రారంభిస్తే శుద్ధం అంటాడు. అప్పటికి అది జ్ఞాపకం వచ్చింది. సరే, నాకు అంతే చాలా అయిపోయింది. శుద్ధం అని దీక్షితుల వారు అంటున్నారు. అశుద్ధం అంటే ఏమంటే, ఇంకా ఒకటాన్ని శుద్ధం అని చెప్పిన తర్వాత మిగతావి ఉన్నవి అన్నీ అశుద్ధ పదార్థాలే అనే కదా నిర్ణయం. ఒకదాన్ని శుద్ధం అన్న తర్వాత అంతకన్నా శుద్ధము, అంతకన్నా శుద్ధ, ఆ మాటలకు అర్థం ఉండదు. శుద్ధం అయిపోయింది. ఇప్పుడు చావు అంటే మరణం, మరణం అంటే అంతకన్నా గొప్ప చావు అనే ఏదైనా ఉందా? చావు అంటే ఒక చావు తెచ్చింది, అయిపోయింది అంతే. అట్లనే శుద్ధం అంటే శుద్ధం, వేరే ఏమీ లేదు మాట. అశుద్ధం అనేటటువంటి దాన్ని మనకు శివరామ దీక్షితులు వారు చూపెట్టింది. ఆ శుద్ధాన్ని ఎట్లా చూపెట్టేది అంటే, అప్పటికప్పటికి తోచింది, నాకు మర్యాద దక్కింది, వాడికి సంశయం తీరింది. అదే గురుకృప. గురుకృప లేక మేము సాహసించేది కాదు దీక్షితీయము అనేది నా ఒక అనుభవం. గురుకృప లేక మనం ఏదో సాహసించి ఏదో చెప్తాము అంటే ఇంకా అంతకన్నా మమ్మల్ని హీనంగా చూసేదానికి ఇంకెవరు ఉండరు, అక్కడనే ఉంటారు. వీని యోగ్యత ఇంతే అని. అంటే నేను ఏమి చెప్పాను అంటే, అశుద్ధం అంటే ఏమి అని దీక్షితులు వారు చెప్తున్నారు. అశుద్ధం అంటే ఏమి అంటే, ఇప్పుడు 16 వందల బంగారు అనేది ఒకటి ఉంది కదా, శుద్ధమైనది. అది దాన్ని తీసి ఒక గీత వేసి పెట్టుకుంటాడు. వరరాయి అని ఉంటుంది కంసాలి వాళ్ళ దగ్గర, ఒక గీత వేసి పెట్టుకుంటాడు. మన దగ్గర అందరి దగ్గరను బంగారు ఉంది ఏదో ఒక రూపంగా. ఈ బంగారు తీసుకుపోయి వాడి దగ్గర అమ్మేదానికో వేరే ఏదో చేసేదానికో ఇస్తాం కదా. ఇస్తే ఇది శుద్ధమైన బంగారమే అని వీడిని నమ్మక ఎవరెవరి దగ్గర ఏ ఉంటే నగలు శుద్ధమే అని అందరూ అనుకుంటుంటారు కదా. అక్కడికి తీసుకుపోయిస్తే వాడు వీనికి లెక్క చెప్పాలి కదా రేపు. దానికి ఏం చేస్తాడు అంటే, ఆ వరరాయి తీసుకుంటాడు, ముందు ఒక గీత వేసి పెట్టుకున్నాడు, అది శుద్ధం, 16 వందల బంగారు. దీన్ని పక్కలో గీత పెడతాడు, చూస్తాడు, వాడికి చూపెడతాడు. ఇక ఆ నైట్రిక్ యాసిడ్ ఉంటుంది, దాన్ని ఎత్తి దాని మీద ఒక చుక్క పెడితే ఈ అశుద్ధము ఉంటుంది, కల్తీ ఉంటుంది కదా, దాంట్లో వెండి ఉంటుంది, తామ్రం ఉంటుంది. ఇంకొకటి ఏమి తెలుసా, పరిశుద్ధమైన బంగారుతో నగలు తయారు చేయలేదు, అంత మెతువు అని మెత్తగా ఉంటుంది. కల్తీ చేస్తేనే నగలు తయారయ్యేది దాంట్లో. ఆ కల్తీ ఎంత లేచి